హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడి పేరు రామరాజు. అతడి భార్య పేరు రాజమ్మ. రామరాజుకు పెద్ద ఇల్లుంది. ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది. అతడింట్లో చాలామంది కూలీలు పనిచేస్తుండేవారు. ఒకరోజు ఒకతను వచ్చి తాను అనాథనని, నా అన్నవారు ఎవరూ లేరని, తనకేదైనా పని ఇప్పించమని, తనకి జీతం ఇవ్వకపోయినా పర్లేదు, అన్నం పెడితే చాలని రామరాజు రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు. వారిద్దరూ దయతలిచి పనిలో పెట్టుకున్నారు. అతడు రామరాజు వద్ద తన పేరు చెట్టు అని, రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు. ఓ రోజు అతను జమీందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది. ఆమె పరుగు పరుగున వెళ్ళి భయంగా తన భర్తతో, ఏమండి, నీరు డబ్బు దొంగలిస్తున్నారండి అని చెప్పింది. అప్పుడు రామరాజు, నీకేమైనా పిచ్చా? నీరు డబ్బు దొంగలించడం ఏమిటి? నీరుకు చేతులున్నాయా, కాళ్ళున్నాయా? నీకంత పిచ్చ కాకపోతే అని బయటకు నడిచాడు. అప్పుడు రాజమ్మ, అదేనండి, మన ఇంట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగలించి పారిపోతున్నాడండి, వాణ్ణి పట్టుకోండి అని అన్నది. అప్పుడు రామరాజు తెల్లబోయి గట్టిగా అరిచాడు. ఆ కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు. అప్పుడు కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు రామరాజు, కూలీలను, ఆ చెట్టును కాదురా, డబ్బు దొంగలించుకుపోతున్న వ్యక్తిని పట్టుకోండిరా అనే లోపల ఆ దొంగ తప్పించుక పారిపోయాడు. తెలివి ఒకరి సొత్తు కాదు. ఇది నీతి. వ్యక్తిత్వం. ఓ రోజు ఓ అమెరికా దేశపు గొప్ప వ్యాపారస్తుడు ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అతడి వద్ద బంగారం, గడియారంతో పాటు ఎక్కువ విలువ చేసే వస్తువులున్నాయి. అతడికి ఇవ్వబడిన గదిలో భారతీయ వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు. అతడు బట్టతల, బారుమీసాలు, విశాల నేత్రాలతో చూడటానికి గంభీరంగా ఉన్నాడు. అమెరికా వ్యాపారస్తుడికి అతడి ఆకారం నచ్చలేదు. పైగా అతడికి తన గడియారం, విలువైన వస్తువులు భద్రంగా ఉండవేమోనన్న అనుమానం కూడా కలిగింది. వాటిని భద్రపరచటం చాలా ముఖ్యమని భావించాడు. అమెరికా వ్యాపారస్తుడు ఓడ కెప్టెన్ వద్దకెళ్ళి, సార్, నా వద్ద బంగారపు గడియారంతో పాటు విలువైన వస్త్రాలు, నగలు, విలువైన బహుమతులు ఉన్నవి. నా గదిలో నాతో పాటు ప్రయాణం చేస్తున్న ఇండియా వ్యాపారస్తుని పట్ల నాకంత నమ్మకం కలగటం లేదు. అయినా అనుమానంతో ఉండకూడదని నా విలువైన వస్తువులను మీ సేఫ్లో ఉంచుకుంటే నాకెంతో మేలు చేసిన వారవుతారు అని అన్నాడు. దాందేముంది సార్, మీరు తప్పకుండా వాటిని మా సేఫ్లో దాచుకోండి. అయితే ఇండియా వ్యాపారస్తుడు మీకన్నా ముందుగా వచ్చి తన విలువైన సామాన్లని మా సేఫ్లో పెట్టాడు. అయితే అతడు మీపై అనుమానంను ప్రకటించలేదు అని చెప్పాడు. ఓడ కెప్టెన్ దాంతో మనిషి రూపం కాదు ప్రధానమని అమెరికా వ్యాపారస్తునికి అర్థమైంది. సిగ్గుతో తల దించుకున్నాడు. మనిషికి బాహ్య రూపం కన్నా అంతర వ్యక్తిత్వం చాలా ఉత్తమమైనది. అనువుగాని చోట. కథ. ఒకసారి దుర్యోధనుడు తన తమ్ముళ్ళైన దుశ్శాసనుడు, దుస్సాహుడు, దుర్వాగుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ స్టోరీస్. టుడే మంచికి మంచి, చెడుకు చెడు అనే కథను తెలుసుకుందాం. ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతడు చదువుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఎక్కడ చేయటానికి తగిన పని దొరకలేదు. అందువల్ల చేసేది లేక రోజు ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తగా వచ్చిన బియ్యాన్ని, పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండి పెడితే భార్యాభర్తలు, నలుగురు పిల్లలు తలా కొంచెం తినేవారు. ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది పిల్లలకు మాత్రమే సరిపోయేది. అలాంటప్పుడు ఆలు మగలు ఆకలితోనే
ఆ పడుకునేవారు. పిచ్చెమెత్తిన దానితో కుటుంబమంతా ఎప్పుడూ గాని కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఆ సంగతి తెలిసినా మరో మార్గం కనిపించక బ్రాహ్మడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు. ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య, నువ్వు తెచ్చేది ఒక పూట గడవటానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు అన్నది. ఆ సంగతి నాకు తెలుసు లక్ష్మి. మరో మార్గం కనిపించడం లేదు. నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు బ్రాహ్మణుడు నిస్పృహతో తల పట్టుకుంటూ. లక్ష్మి కొంతసేపు ఆలోచించింది. మన రాజుగారి దయాస్వభావుడని విన్నాను. నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే సాయపడగలడనుకుంటాను అన్నది. సరే, అలాగే వెళ్తాను. ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా. అదే పెద్ద సమస్య కాదు. ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో. మరునాడు తెల్లవారగానే బ్రాహ్మణుడు రాజా దర్శనానికి బయలుదేరాడు. రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి విన్నవించాడు. అంతా విన్న రాజు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. మహాప్రభు, ఆ సంగతి నాకన్నా తమకే బాగా తెలుసు. నేనొక నిరుపేద బ్రాహ్మణ్ణి, అంత మాత్రమే చెప్పగలను అంటూ వినయంగా తల వంచుకున్న బ్రాహ్మణుడు ఆ తరువాత కొంతసేపటికి తల పైకెత్తి, మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అన్నాడు చెయ్యి పైకెత్తి. రాజు మందమాంసం చేసి ఒక చీటి తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మణుడికిచ్చి, దీనిని తీసుకెళ్ళి కోశాధికారికి చూపించు అన్నాడు. బ్రాహ్మణుడు దానిని తీసుకొని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు. కోశాధికారి బ్రాహ్మణుడిచ్చిన చీటీ తీసి చదివి అతనికొక వెండి కాసు ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆ వెండి కాసును తీసుకెళ్లి భార్యకిచ్చాడు. ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కొని రావటంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు. మరునాడు కూడా బ్రాహ్మణుడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు. దాన్ని అతడు కోశాధికారికి చూపగానే అతడు మరో వెండి కాసు ఇచ్చాడు. ఇలాగే 3-4 రోజులు గడిచాయి. దానిని చూసిన కాపలా భటుడికి బ్రాహ్మణుడు ఎందుకిలా రోజు తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. 5వ రోజు భటుడు బ్రాహ్మణుడి వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు. బ్రాహ్మణుడు నాణ్యం పుచ్చుకొని నగర పొలిమేరకు దాటి తన గ్రామం దారి పడుతుండగా వెనుక నుంచి భటుడు అతని భుజం తట్టాడు. బ్రాహ్మణుడు వెనుక తిరిగి చూడగానే, అయ్యా, తమరు రోజూ తప్పకుండా వస్తున్నారు. రాజదర్శనం చేసుకొని చీటీ తీసుకొని వెళ్ళి కోశాధికారి నుంచి కాసు పుచ్చుకొని వెళ్తున్నారు. మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్నా నన్ను అసలు పట్టించుకోవటం లేదు. నాకివ్వవలసిన అంటూ భటుడు మాటను పూర్తి చెయ్యకముందే బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మణుడు యథాప్రకార రాజును చూడటానికి వచ్చాడు. అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే, అయ్యా, కాస్త ఆగు అంటూ అక్కడికి వచ్చాడు. కాపలా భటుడు ఆగి, ఏమిటి అన్నట్లు చూశాడు బ్రాహ్మణుడు. నీకో సంగతి చెప్పాలి, రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు అన్నాడు భటుడు. బ్రాహ్మణుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని, ఆ తరువాత రాజుగారి నా మీద కోపం కలిగేలా నేనెలాంటి తప్పు చెయ్యలేదే, నా మీద ఆయనెందుకు కోపం అన్నాడు భటుడు.
అతన్ని సమీపించి అటూ ఇటూ ఓసారి చూసి, నేను రాత్రి అలసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతుండగా నా దగ్గరికి వచ్చి వెళ్తున్న బ్రాహ్మణ్ణి చూశావు కదా, అతడు దీవించేప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది అన్నారు. అయినా రాజుగారితో నిన్ను దగ్గరికి రానియ్యద్దు అని చెప్పడానికి నేనేం తవాన్ని అన్నాడు గుసగుసలాడుతున్నట్లు మెల్లగా. అవునవును, నువ్వెలా చెప్పగలవు? అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇకపై జాగ్రత్త వహిస్తాను. రేపు రాజుగారిని దీవించడానికి ఆయన్ను సమీపించేటప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను అంటూ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మణుడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకు అడ్డంగా కండువా చుట్టుకొని వెళ్ళాడు. అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా ఎప్పటిలాగే చీటీ ఇచ్చి పంపేశాడు. భటుడు తనను ఆ రోజు వెంబడించక పోవడం కూడా బ్రాహ్మణునికి వింతగా కనిపించలేదు. ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు రోజు ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మణుడు మహా పొగరుబోతూ ప్రభూ అన్నాడు యథాలాపంగా. అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ, ఎందుకలా చెబుతున్నావు? ఎంతో వినయం చూపుతూ భగవద్భక్తిగల మృదు స్వభావిలా కనిపిస్తాడే, రోజు నన్ను దీవిస్తాడు కూడా అన్నాడు. అతడు ఈరోజు నోటికి అడ్డంగా కండువా చుట్టుకురావటం తమరు చూశారు కదా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ. చూశాను, బహుశా పన్ను నొప్పిలా ఉంటుంది అన్నాడు దానం తగ పట్టించుకోకుండా. కాదు ప్రభూ, ఎందుకలా చుట్టుకున్నావని నేనడిగితే అతడేం చెప్పాడో తెలుసా? అతడు దీవించడానికి మిమ్మల్ని సమీపించేటప్పుడు మీ చెవి నుంచి వెలువడే దుర్వాసన భరించలేక అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభూ అన్నాడు భటుడు. రాజు ఆ తరువాత మరేం మాట్లాడలేదు. గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు. బ్రాహ్మణుడు రోజూ తనను దీవిస్తూ చెప్పే మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనసులో కదలాడసాగింది. మరునాడు బ్రాహ్మణుడు నోటికి అడ్డంగా ఎలాంటి కట్టు లేకుండా రాజభవనానికి వచ్చాడు. అతడు అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా భటుడు అడ్డుపడి, నాకు ఇవ్వాల్సిన ఈ నాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు. నన్ను క్షమించు, ఆ సంగతే మరిచిపోయాను అంటూ బ్రాహ్మణుడు కొంతసేపు ఆగి, ఈరోజు వెండి కాసును నేను వదులుకుంటాను. నువ్వు ఈ చీటీని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నా తరపున వెండి కాసు పుచ్చుకో అని చీటీని భటుడికిచ్చి బ్రాహ్మణుడు గబగబా వెళ్ళిపోయాడు. భటుడు ఉత్సాహంగా వెళ్ళి చీటీని కోశాధికారికి చూపాడు. దాన్ని చదివిన కోశాధికారి భటుణ్ణి కాసేపు ఆగమన్నాడు. అంతలో రాజభవనంలోని 2 అంగరక్షకులను వెంటబెట్టుకుని క్షురకుడొకడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు భటుణ్ణి పెడరెక్కలు విడిచిపెట్టుకోగా క్షురకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు. నెత్తురోడుతూ భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చెయ్యటానికి రాజభవనానికి పరిగెత్తాడు. బ్రాహ్మణుడికిచ్చిన చీటీ నీ చేతికెలా వచ్చింది అని అడిగాడు. రాజు కటువుగా, ప్రభూ, నేను ఈ నాము అడిగాను, దానికి బదులు అతడు ఈ చీటీ ఇచ్చాడు అన్నాడు భటుడు. పేద బ్రాహ్మణుడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు, అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ స్టోరీ.
సిరిపురంలో ఉంటున్న విశ్వనాథం తను చేసే ఉపాధ్య వృత్తిని దైవంగా భావించేవాడు. విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణను నేర్పేవాడు. అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు, తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఉండేది. విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు. భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాబంగా పెంచి పెద్ద చేసింది. చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి పట్నం వెళ్ళి పై చదువులు చదువుకొని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు. అక్కడొక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులు అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించింది. మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడు చూసావా, మన చైతన్య మనతో చెబితే వాడి కోర్కెను కాదంటామా అని భార్యతో వాపోయాడు. ఏం చేద్దాం, మన ప్రాప్తం అంతా. వాడు బావుంటే చాలు, కాలం మారిపోయింది, పోనిద్దురు అని భర్తను ఓదార్చింది విశాలాక్షి. ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళి కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు. ఆయన ఒకనాడు దైవ దర్శనం చేసుకొని ఆలయం ముందు కూర్చొని ఉండగా ఒక 10 ఏళ్ల కుర్రాడు బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు. ఏం నాయనా, చదువుకోవాల్సిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుకుంటున్నావేమిటి? నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు విశ్వనాథం. 6 నెలల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా అమ్మా నాన్న చనిపోయారు. నిరుపేదలం. నేను మా అవిటి తాతయ్య బిచ్చమెత్తుతున్నటనే ఆకిలికింత తినగలిగేది అన్నాడు కుర్రాడు దీనంగా. విశ్వనాథం కుర్రాన్ని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి నీ పేరేంటి బాబు అని అడిగాడు. మల్లేశం అన్నాడు కుర్రాడు. నేను చదివిస్తే చదువుతావా అని అడిగాడు విశ్వనాథం. చదువుకుంటాను. మరి మా తాతయ్య సంగతేమిటి అన్నాడు మల్లేశం. అతడికి 3 పూటలా తిండి పెట్టే బాధ్యత నాది. నువ్వు చదువుకుంటావా మల్లేశం అన్నాడు విశ్వనాథం. మల్లేశం సంతోషంగా తల ఊపాడు. ఆ తరువాత విశ్వనాథం చెప్పిన మాటలకు భార్య ఆనందంతో అంగీకరించింది. మల్లేశం వాళ్ళతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు. మరో 10 ఏళ్లలో మల్లేశం బాగా చదివి పెద్దవాడయ్యాడు. మల్లేశం తాత కన్నుమూశాడు. వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచాడు. విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య ఉద్యోగరీత్యా వేరే దూర ప్రాంతంలో ఉండటంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు. మల్లేశం చేతుల మీదుగానే విశ్వనాథం అంత్యక్రియలు జరిగిపోయాయి. చైతన్య 2 వారాల తరువాత సిరిపురం వచ్చాడు. తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేర రాసి వెళ్ళాడని తెలిసి ఆగ్రహం చెందాడు. ఆ విషయంగా తల్లిని నిలదీయాలని ఆవేశంగా ఇంటిని సమీపించిన చైతన్య లోపల నుంచి ఏవో మాటలు వినిపించటంతో వాకిట్లోనే ఆగిపోయాడు. గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను. ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటిక పాపలా కాపాడుకోవడం నా బాధ్యత. గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికే అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు మల్లేశం. ఆ మాట విని అతడి మంచి మనసును అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతులు పట్టుకొని నువ్వు సోదర సమానుడివి. కన్నంత మాత్రాన కొడుకు కాదు, పెంచుకున్నవాడు కూడా కన్న బిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు. తండ్రి గారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో. పట్నం రావటానికి అమ్మ సుముఖత చూపటం లేదు కనుక ఆమెను నువ్వే తల్లిలా చూసుకోవాలి అన్నాడు.
విశాలాక్షి అన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్ళకుండా మల్లేశం వద్దే ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది. మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్న బిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయ్యమని అందరి ప్రశంసలకు ప్రాప్తుడయ్యాడు. మీకు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ స్టోరీస్. ఈరోజు కథ వ్యాపారంలో లౌక్యం. ధర్మకటకం అనే చిన్న రాజ్యం. దానికి రాజు ధర్మరాజు ఆయన ప్రజలను కన్నబిడ్డలా చూస్తాడని ఇరుగు పొరుగు రాజ్యాలలో కూడా పేరుగాంచాడు. అయితే ఆయన తన మంత్రులను, రాజ్యోద్యోగులను అమితంగా విశ్వసించేవాడు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి. రత్న కబలులు, పట్టు చీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. ఒకరోజు ధర్మరాజు తన పట్టపు రాణి ధనలక్ష్మితో రథం మీద నగర విహారానికి బయలుదేరాడు. నగర ప్రజలు రాజదంపతులను ఘనంగా ఆదరించారు. నగర వీధులలో వెళ్తుండగా రత్నాచారి అనే వర్తకుడు అంగడిలో ఉన్న పట్టు చీరలు, రత్నకబలులు రాణిగారిని ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే రాణి రత్నాచారి అంగడిలోని కొన్ని పట్టు చీరలు, రత్నకబలులు కావాలని రాజును కోరింది. రాజుగారు తన మహామంత్రిని పిలిచి రాణిగారి కోరిక వెల్లడించి వెంటనే వాటి ధర చెల్లించి వస్త్రాలను పంపించు అని ఆజ్ఞాపించాడు. అదెంత పని ప్రభూ, గడియల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు. చిటికెలో చేస్తాను అని చెప్పి కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు. వాణిజ్యాధికారి పనులు వసూలు చేసే అధికారికి, ఆ అధికారి భటులకు అప్పజెప్పారు. భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు. మహారాణి గారికి కావాలంటే అంగడినే తరలిస్తాను అంటూ రత్నాచారి సంతోషంగా ఓ 25 పట్టు చీరలు, 25 రత్న కబలులు భటులకు అందించాడు. వాటితో పాటు భటులు భార్యలకు కూడా 2 పట్టు చీరలు తీసుకెళ్ళమని ఇచ్చాడు. మాకిచ్చారు బావుంది, మరి మా పైవాళ్ల మాటేమిటి అన్నారు భటులు. రత్నాచారి చేసేది లేక వాణిజ్యాధికారికి, పనులు చేసే అధికారికి కూడా పట్టు చీరలు, కబలులు ఇచ్చి పంపాడు. ఆ రాత్రి రత్నాచారికి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. రాణిగారికి పంపిన పట్టు చీరలు, కబలులు చాలా ఖరీదైనవి. ఎంత కాదన్నా వాటి ధర 1,00,000 వరహాల పైమాటే. కొన్ని రోజుల రొక్కం కోసం ఎదురు చూశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆ విషయంగా భటులను, అధికారులను అడగడం బావుండదని రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టు చీరలు, రత్నకబలులు ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా విన్నతి పత్రం పంపాడు. కోశాధికారి ఆ విన్నతి పత్రాన్ని వాణిజ్యాధికారికి ఇచ్చాడు. వాణిజ్యాధికారి పనులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు. మరునాడు తన రొక్కం తనకు వస్తుందని ఆశతో ఎదురుచూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది. వాణిజ్యాధికారి గూఢచారులు వచ్చి
రత్నాచారి అంగడిని శోధించారు. పనులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు. అంతేగాక అతని వద్ద లెక్కలు మించిన సంపద ఉందని కనుగొన్నారు. అంతే, రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు. రత్నాచారి భార్యాపిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతిలోకై ఏం చెయ్యడానికి దిక్కుతోచక విలవిలలాడసాగారు. సరిగ్గా ఆ రోజు సాయంకాలమే కాశీయాత్రకు వెళ్ళిన రత్నాచారి తండ్రి మాణిక్యచారి ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన దానిని తెలుసుకొని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకొని సంగతి చెప్పాడు. ఆయన వెంటబెట్టుకొని వెళ్ళి కోశాధికారిని చూసి తన కొడుకు తరపున క్షమాపణలు తెలియజేశాడు. తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమని, పనులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి అతని బయటికి తీసుకురాగలిగాడు. ఇవన్నీ జరగడానికి దాదాపు 1 నెల రోజులు పట్టింది. ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్ర పట్టడం లేదు. మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు రత్నాచారి తండ్రితో. ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నిట్టూర్చి, నువ్వొక వ్యాపారి కొడుకువై ఉండి ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు. లౌక్యం లేకనే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నావు. రాణిగారికిచ్చిన పట్టు చీరలు, రత్నకబలులు గురించి కోశాధికారికి విన్నతి పత్రం పంపకుండా ఉన్నట్టయితే డబ్బు పోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది. ఇన్ని తిప్పలు వచ్చేవి కావు అన్నాడు. 1,00,000 వరహాల సరుకు ఎలా వదులుకోవాలి అంటాడు. మనకు ఎవరిస్తారు అని అడిగాడు రత్నాచారి బాధగా. 1,00,000 కాదు, 1,00,00,000 వరహాలు సంపాదించి ఉండేవాడివి. కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే అన్నాడు తండ్రి. అంటే రావలసిందాన్ని అడగడమే అపరాధం అంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు రత్నాచారి. అడగడం అపరాధం కాదు, అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు. అందుకే ఇంత వ్యాపార నష్ట, పరువు నష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నాడు తండ్రి. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రత్నాచారి అయోమయంగా. రాజుగారు మంచివాడైనంత మాత్రాన ఆయన పరివారమంతా మంచివారనుకోవడం తెలివిగల వాళ్ళ లక్షణం కాదు. అలా అని వారిని పగ చేసుకుంటూ మనలాంటి వారికి వ్యాపారం క్షణం సాగదు. అందుకే వ్యాపార రహస్యాలు తెలుసుకొని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలంటాడు. ముక్కుసూటిగా పోయేవాడికి ముక్కు పచ్చడవుతుంది. ఇంత అనుభవించాక కూడా నీకు తెలివి రాకపోవడమే ఆశ్చర్యం అన్నాడు తండ్రి బాధగా. సరే, అప్పుడు నేనేం చేసి ఉండాలంటావు? డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పు అన్నాడు రత్నాచారి. నువ్వు మొదటే పెద్ద పొరపాటు చేశావు. రాణిగారు కోరిన చీరలు, కబలతో పాటు భటులకు కూడా ఇచ్చావు. పై అధికారులకు పంపావు. అంటే వాళ్ళను మంచి చేసుకోవాలనుకున్నావు. నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా. అదే నీకు బెడిసి కొట్టింది. అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకొని వెళ్ళి 10 మంది ఎదుట ఇచ్చి ఉంటే నీకు రావలసిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది. మన అంగడి ముందు రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది. నీకు బాధలు, నష్టాలు, కష్టాలు వచ్చేవే కావు. అవునా అన్నాడు తండ్రి. అవును, మీరన్నది ముమ్మాటికి నిజం అన్నది అక్కడ ఉండి మామగారి మాటలను విన్న రత్నాచారి భార్య. తండ్రి లోకజ్ఞానానికి, వ్యాపార తెలివికి రత్నాచారి అభిరుబపడ్డాడు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు.
అప్పుడు కోశాధికారి, మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి రత్నాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అంటూ 2 లక్షల వరహాలు అందచేశారు. ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి, ఆయన భార్య, కొడుకు ఎంతగానో సంతోషించారు.